ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ద్వారకను కేంద్రంగా చేసుకొని రాజ్యాన్ని పాలించాడు. ద్వాపర యుగంలోనే మహాభారత యుద్ధం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఈ సమయంలో కురుక్షేత్రంలో వినాశకరమైన యుద్ధానికి దారితీసిన పాండవులు మరియు వారి దాయాదులైన కౌరవుల మధ్య వివాదంలో కృష్ణుడు ప్రధాన పాత్ర పోషిస్తాడు. అసలు ద్వారకను శ్రీకృష్ణుడు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? శ్రీకృష్ణుడు పాలించిన ఈ నగరం ఎందుకు నీట మునిగింది? అందుకు గల కారణాలేంటి? ద్వారక సముద్ర గర్భంలోకి చేరకముందు అక్కడ ఏం జరిగింది? మొదలగు విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణుడు మరియు బలరాముడు 36 సంవత్సరాలు ద్వారకను పాలించారని పురాణాల ద్వారా తెలుస్తుంది. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు పాలించిన మహానగరం ద్వారక ఇప్పుడు సముద్ర గర్భంలో ఉంది. కానీ భారత ఇతిహాసాలకు బలాన్ని చేకూర్చే ఆనవాళ్లు ఎన్నో ఇప్పటికీ పదిలంగానే ఉన్నాయి. ఇంతకీ ద్వారక నీట మునిగిపోవడానికి కారణాలెన్నో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి ఈ వీడియోలో చూద్దాం. గాంధారి శాపం. కురుక్షేత్ర మహాసంగ్రామంలో తన సంతానాన్ని పోగొట్టుకున్న గాంధారి ఏడుపు యుద్ధభూమిలోంచి వినిపిస్తోంది. ఆ సమయంలో అక్కడకు శ్రీకృష్ణుడు పాండవులు వెళతారు. ఆగ్రహంతో ఊగిపోయిన గాంధారి శ్రీకృష్ణుడిని నిందించడం ప్రారంభిస్తుంది. నేను నిత్యం పూజించే శ్రీ మహావిష్ణువు రూపమైన నువ్వు కూడా నా గర్భశోకాన్ని ఆపలేకపోయావంటుంది. నీ తల్లి దేవకిని అడిగితే తెలుస్తుంది కడుపు కోత ఏంటో అని శోకాలు పెడుతుంది. ఆమె ఆవేశాన్ని చూసిన తర్వాత కూడా కృష్ణుడు చిరునవ్వి నవ్వి ఇదంతా జరుగుతుందని ముందే దుర్యోధనుడిని హెచ్చరించానని సమాధానం చెబుతాడు. అప్పటికి ఆమెలో ఆగ్రహం చల్లారదు. నాకున్న విష్ణుభక్తి నిజమైతే, నా పతిభక్తిలో ఎలాంటి లోపం లేకపోతే ఈ రోజు నుంచి సరిగ్గా 36 ఏళ్లకి నువ్వు మరణిస్తావని శాపం ఇస్తుంది. అంతేకాదు యాదవులంతా కొట్టుకు చనిపోతారు, ద్వారక నీట మునిగిపోతుందంటుంది. అప్పటికి కానీ ఆమె ఆవేశం చల్లారలేదు. ఆ తర్వాత వెంటనే తాను చేసిన తప్పు తెలుసుకుని కృష్ణుడి పాదాలపై పడి ఏడుస్తుంది. కానీ ఆ శాపాన్ని అంగీకరిస్తున్నా అని చెబుతాడు కృష్ణుడు. ఈ శాప ఫలితంగానే కృష్ణుడు ద్వారకను 36 ఏళ్ళు మాత్రమే పాలించాడు. ముసలం. కురుక్షేత్రం అయిన తర్వాత ద్వారక చేరుకున్న కృష్ణుడు సంతోషంగా కాలం గడిపాడు. శ్రీకృష్ణుడు జాంబవతికి పుట్టిన కొడుకే సాంబుడు. ఓసారి శ్రీకృష్ణుడి దర్శనార్థం ద్వారకకు వచ్చిన సప్త ఋషులను ఆట పట్టిస్తాడు సాంబుడు. ఆడపిల్ల వేషంలో వెళ్ళి తనకు ఏ బిడ్డ పుడతారో చెప్పమని అడుగుతాడు. అసలు విషయం తెలిసి ఆగ్రహించిన సప్త ఋషులు యాదవ వంశాన్ని నాశనం చేసే ముసలం వీడి కడుపున పుడుతుందని శపించి వెనక్కు వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఈ శాపం గురించి తెలుసుకున్న కృష్ణుడు ఇది జరగక తప్పదు అనుకుంటాడు. ఆ తర్వాత సాంబుడి కడుపులోంచి రోకలి పుడుతుంది. శ్రీకృష్ణుడి ఆజ్ఞ మేరకు ఆ రోకలిని పిండి చేసి సముద్రంలో కలిపేస్తారు యాదవులు. కానీ గాంధారి శాపం మహర్షుల శాపం నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు కదా. రోకలి పుట్టినప్పటి నుంచి ద్వారకలో వాతావరణం మారిపోయింది. ఊహించని ఉత్పాతాలు చుట్టుముట్టడం మొదలెట్టాయి. రాత్రి వేళల్లో చిలుకలు గుడ్లగూబల్లా అరవడం, పగలు మేకలు నక్కల్లా అరవడం, ఆవులకు గాడిదలు, ముంగిసలకు ఎలుకలు పుట్టడం జరిగింది. శ్రీకృష్ణ బలరామ సోదరులు మినహా మిగిలిన యాదవులంతా ఒకరినొకరు హింసించుకోవడం మొదలెట్టారు. స్త్రీలు సిగ్గు విడిచి సంచరించారు. అప్పుడే వండిన ఆహార పదార్థాల్లోంచి పురుగులు వచ్చాయి. ఎక్కడ చూసినా అశుభ సూచనలే. ఇక గాంధారి సప్త ఋషుల శాపం ఫలించే సమయం వచ్చేసిందని కృష్ణుడికి అర్థమైంది. సముద్ర తీరంలో చనిపోవడం ఉత్తమం అని భావించిన కృష్ణుడు జాతరకు అందరూ తరలి రావాలని పిలుపునిచ్చాడు. అవసరమైన ఆహార పదార్థాలు తీసుకుని జాతరకు వెళ్లారు ద్వారకవాసులు. అందరూ సముద్రం వద్దకు చేరుకోగా బలరాముడు అరణ్యాలకు వెళ్ళిపోతాడు. రాజు అయిన కృష్ణుడి ఎదురుగానే మద్యం సేవించడం, జంతువులను చంపి తినడం, వాదనలకు దిగడం మొదలుపెట్టారు. అప్పటి వరకు ఎంతో వినయం వినమ్రతతో ఉన్న ప్రద్యుమ్నుడు, కృతవర్మ, సాత్యకి వీళ్ళంతా ఒకరినొకరు ఎగతాళి చేసుకున్నారు. వాగ్వాదం పెరిగి కృతవర్మ తల నరికేశాడు సాత్యకి. సముద్ర తీరంలో మొలిచిన తుంగకి రోకలి ప్రభావం ఆక్రమించి ఉంది. అక్కడి నుంచి తీసిన కత్తి అది. కృష్ణుడు వారించేందుకు వెళ్లేలోగా తుంగ పీకి ఒకరినొకరు కొట్టుకొని ప్రాణాలు విడిస్తారు. ద్వాపర యుగాంతం.
ప్రాణాలతో మిగిలిన దారకుడు బభ్రుడిని తీసుకొని బలరాముడు వెళ్ళిన మార్గంలోనే కృష్ణుడు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కృష్ణుడి కాలుని పక్షిగా భావించి వేటగాడు బాణం వేయడం, కృష్ణావతారం చాలించడం జరిగింది. ఆ తర్వాత ద్వారక నీట మునిగి ద్వాపర యుగం అంతం కాగా కలియుగం ఆరంభమైంది. ధన్యవాదాలు. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి అందరికీ షేర్ చేయండి.